329 శక్తి చేత కాదనెను. చర్చ్ సాంగ్ బుక్లో నుంచి 329.
పిలిచిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే, నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై, నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై, నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింపనను నిలిపెనే, నీ మహిమను ప్రకటింపనను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. ఇంగ్లీష్ పాట సాంగ్ నంబర్ 2. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, heir of salvation, purchase of God, born of His Mary, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, perfect delight, Visions of rapture now burst on my sight. Angels descending, bring from above echoes of mercy, whispers of love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. perfect Submission, all is at rest. I in my Savior am happy and blessed. Watching and waiting, looking above, filled with His goodness, lost in His love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song,
40వ పాట సదాకాలము అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
కీర్తనలు 21వ కీర్తన మొదటి నుంచి 8 వచనాలు మార్చి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 21వ కీర్తన మొదటి నుంచి 8 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలాగున్న ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. దేవుడి యొక్క వాక్య భాగాలను దీవించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుతాను, శ్రద్ధగా ఆలోచించండి. యోహాను 15వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఓ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది అతని హృదయంలో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రములు. ప్రభు ఇంటిని ప్రేమించి, బేతేలు మందిరమును ప్రేమించి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన కొరకై మన హృదయములను సిద్ధపరచుకుంటూ మన మాటలను
సిద్ధపరచుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, నా హృదయమును సిద్ధపరచుకొని నా మాటలను సిద్ధపరచుకొని నిన్ను ఆరాధించడానికి పెందలకడనే వచ్చి ఉన్నానంటాడు. కనుక మనం చదువుకున్న కీర్తన భాగం 21వ కీర్తనలో ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకొని ఆరాధన వర్తమానం వెళుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దావీదు భక్తుడు తనను మరి థర్డ్ పర్సన్లో పెట్టుకొని రాజుగా పెట్టుకొని ఆయన థర్డ్ పర్సన్లో మాట్లాడుతున్నాడు. రాజు యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. హర్షనాదముతో హర్షధ్వనులతో మనం ప్రభు ఇంటిలో మరి ప్రభును స్తుతించవలసిన వారమై ఉన్నాం. గొప్ప స్వరముతో ఆయనను కీర్తించాలి, ఆయనను కొనియాడాలి. దావీదు రాజు దేవుని యొక్క బలమును బట్టి ఆయన హర్షిస్తూ ఉన్నాను అని అంటాడు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. చక్కని మాట. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు తీసుకొని దేవుడే దావీదును ఎదుర్కోవడానికి వస్తున్నాడు అంటాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు నన్ను ఎదుర్కొనవచ్చుచున్నావు అని అంటాడు. ఆయన అనుదినం శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఈ దినం మనం బ్రతికున్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదం. మన బెలిగ్రామ్ గారు అంటారు, మన లంగ్స్లో ఊపిరి ఉన్నది అని అంటే దేవుని స్తుతించాలి అని అంటున్నాడు. మన ఊపిరితిత్తులలో ఊపిరి ఉన్నది అని అన్నందుకే దేవుణ్ణి స్తుతించాలి అంటాడు ఆయన. కనుక దేవుడు శ్రేయస్కరమైన మంచి శ్రేష్టమైన ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనుదినం. 4వ వచనం, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ నిమ్మని మనం అడగకుండగానే ఆయన ఆయుష్ని ఇచ్చినాడు. ఈ దినం రేపటికి ఇస్తాడు. నిన్నటి దినం ఇచ్చినాడు. ఆయుష్ నిమ్మని అడగకముందే దావీదైతే అంటాడు, ఆయన ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు, ఎంతో శత్రువులను ఎదుర్కొంటూ ఉన్నాడు. దినం ప్రతిరోజు శత్రు భయం, ప్రాణ భయంతో ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన అంటాడు, ఆయుష్ నిమ్మని అడగగా మనం ఆయన అడిగితే దేవుడు పొడిగించినాడని, మనం అడగకుండగానే ఆయుష్ నిన్న ఇచ్చినాడు, ఇవాళ ఇచ్చినాడు, రేపు ఇస్తాడు. అది మన దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. 6వ వచనం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఇశ్రాయేలుల పక్షంగా ఆయన బాల్యము నుండే గోలియాతును చంపిన నాటి నుండే ఆశీర్వాద కారకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేళ్ల మీదికి ఆశీర్వాదం తీసుకురావడానికి ఆయన కారకుడైనాడు. ఆశీర్వాద కారకుడుగా అని అంటాడు. ఉండునట్లు నీవు నన్ను అతనిని అని 3వ వ్యక్తి థర్డ్ పర్సన్లో చెప్తున్నాడు, నియమించి ఉన్నావు అని అంటాడు. కనుక దేవునికి స్తోత్రములు. దావీదు యొక్క ఆరాధన మన ఆరాధనగా చేసుకొని ఆరాధన వర్తమానం విందాం. ఆరాధన వర్తమానం ఆధారంగా ప్రభును ఆరాధన చేద్దాం. మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని అంటాడు. దీనిని అంటే ప్రభు బల్లను ఆచరించాలి అని అంటాడు. ముమ్మారు అంటాడు ఆ మాట, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి.
నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని అనడంలో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాటలో యేసు ప్రభువాని జ్ఞాపకం చేసుకోవడం కాదు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటే ఒక మాటలో యేసు ప్రభువా అని చెప్పడం కాదు. ఆయన ఏమి చేసినాడో, ఏమి చేయనై ఉన్నాడో, ఏమి చేయబోతున్నాడో దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో 15 యోహాను సువార్త 1వ వచనం 5వ వచనంలో ఒక మంచి ఆయన ఏమి చేసినాడు, ఎందుకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ బలను ఆచరించండి అని అంటాడు. ఇక్కడ ఒక చక్కని రిలేషన్, చక్కని సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఒక బ్యూటిఫుల్ రిలేషన్. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు, పాపి అయిన మానవుడు. తండ్రి అయిన దేవుడు, పాపి అయిన మానవుడు, మధ్యలో యేసు ప్రభువారు. ఈ ముగ్గురి యొక్క రిలేషన్ ఒక బ్యూటిఫుల్గా దాన్ని వర్ణించబడింది. ఈ బ్యూటిఫుల్ రిలేషన్ బట్టి మొదటి కారణం దేవుడు మనకు ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ రిలేషన్ బట్టి ప్రభువును ఆరాధన చేయాలి. మనం అనేక సార్లు డిఫైల్డ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటున్నాం. వ్యక్తుల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, అధికారుల మధ్య డిఫైల్డ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటున్నాం. కలుషితమైన సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నాం, దాన్ని పోషిస్తున్నాం, దాన్ని పెంచుతున్నాం, దాని ద్వారా తిరిగి నష్టపరచబడుతున్నాం. బ్యూటిఫుల్ రిలేషన్ ఏంటంటే మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 5వ వచనంలో ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఇది ఈ త్రికోణంలో ఉన్న రిలేషన్ 3 కోణాల్లో చూస్తున్నాం. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఇది మరి మనకు ఇవ్వబడిన రిలేషన్. మనకు అని అంటే పాపి అయిన మానవునికి ఇవ్వబడిన రిలేషన్. ఒకప్పుడు మనం దూరస్తులం, పనికి మాలిన వారం, ఎన్నిక లేని వారం, ఏమాత్రం కూడా ఎన్నదగిన వారం కాకుండా ఉన్న జీవితంలో ఉండగా, ఇంకా అంటాడు రోమపత్రికలో శత్రువులమై ఉండగా అని అంటాడు. శత్రువులమై ఉండగా రోమపత్రిక 5వ అధ్యాయంలో. కనుక ఈ రిలేషన్ ఎంత అందంగా ఉన్నది అని అంటే, తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు, కుమారుడు ఆ నిజమైన ద్రాక్ష వల్లిగా ఉన్నాడు, తీగలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని బట్టి ప్రభువును ఆరాధన చేయాలి. మనకేం ఆధిక్యత లేదు. నిజమైన ద్రాక్షవల్లితో సంబంధం మనకేమి లేదు. శత్రువులం మనం, పాపులం మనం, ఎన్నికలేని వారం మనం. కానీ ప్రభు ఒక గుడ్ రిలేషన్, ఒక మంచి రిలేషన్ మరి ఆ యేసు ప్రభువారు మనకు కలిగించినారు. చాలాసార్లు మోసగించబడుతున్నాం, చాలాసార్లు యవన బిడ్డలు మోసగించబడుతున్నారు. అన్యద రిలేషన్స్ పెట్టుకొని, అన్యద సంబంధాలు పెట్టుకొని యవనస్తులు, యవన బిడ్డలు తర్వాత ఈ దాన్ని ఏమంటారు, ఈ సెల్లో ఒక గేమ్ ఆడుతూ ఉంటారు, స్నేహితులతో రిలేషన్ పెట్టుకుంటారు, లక్షల రూపాయలు నష్టపరచబడుతున్నారు. ఒక మంచి సంబంధం, దేవుడు ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ నీకు నాకు ఇచ్చినాడు. ఈ రిలేషన్ ఉన్నదా లేదా అనేది మనం అనుభవించాలి. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు, మనం తీగలుగా ఉన్నాం. తండ్రి అయిన దేవుడు దానికి ఎరువు వేస్తున్నాడు, బలం పొందుకుంటూ ఉన్నాం. ఇది అనుభవంలో గుర్తించాలి. దేవుడు నాకు ఈ మంచి సంబంధాన్ని ఇచ్చినాడు, ఈ సంబంధంలో నేను ఆశీర్వదించబడుతున్నా, ఎదుగుతున్నా,
అనే ఆ గ్రహింపులో మనం ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండో విషయం మనం ఈ రిలేషన్షిప్లోనికి ఏ విధంగా వచ్చినాం, ఏ విధంగా మనం తీసుకురాబడ్డాం అన్న విషయానికి వస్తే రోమపత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలుగా వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా? మనం ఏ విధంగా ఈ తండ్రి కుమార మరి రిలేషన్లోనికి మనం తీసుకురాబడ్డాం, నిజమైన ద్రాక్షవల్లితో మనం తీగలుగా ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాం అనే విషయానికి వెళితే హెచ్ఎం రిటైర్డ్ టీచర్ గారు ఒక 2,000 రూపాయలు కృతజ్ఞత కానుక వేసి దేవుణ్ణి గణపరుస్తున్నారు. నిన్నటి దినమున పీటర్ సార్ 10th యానివర్సరీ, మరి 10th యానివర్సరీ సందర్భంగా పెద్దలను పిలిచి వారు ఒక చిన్న కూడికను ఏర్పాటు చేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాం. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. డాక్టర్ జీవన జ్యోతి MHO, షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ లేట్ పీటర్ గారు అండ్ విక్టోరియమ్మ టీచర్. షీ ఈజ్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ ఇల్లంతకుంట. మరి జూలై 10th అని ప్రే ఫర్ మై ఫ్యామిలీ అని ప్రార్థన సహాయం కోరుతూ 10,000 రూపాయలు దేవునికి సమర్పిస్తున్నది. కన్నూరి జయరాజ్ గారు సంతోషక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, 10వ భాగం 1000 రూపాయలు వేసి దేవుణ్ణి గణపరుస్తుంది. కే లేయమ్మ బండారికుంట 10వ భాగం 2100 వేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయందని కోరుతున్నారు. ఆలి మరియమ్మ 10వ భాగం 250 రూపాయలు చీకురాయి. ఆలి మరియమ్మ చీకురాయి 250 రూపాయలు వేసి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు. జి దేవదాస్ ప్రేమలత అండ్ ఫ్యామిలీ, సన్ ఆఫ్ సుశీల ఆంటీ, సుశీలమ్మ గారు పెద్దపల్లి, మరి వారు 10వ భాగం 2200 వేసి దేవుణ్ణి గణపరుస్తున్నారు. యోహాన్ సార్ టీచర్, మరి మన ట్రెజరర్ గారు కృతజ్ఞత కానుక ఒక 5,000 రూపాయలు వేసి మా కుమారుడు అనిల్ అండ్ ఆశ ఆశీర్వదించి కనికరించి కటాక్షించి మాకు మరో మనవడిని ఇప్పించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని, మరి వారి కోసం వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. దేవునికి వందనాలు. లెనర్డ్ మైరన్ అండ్ సుమలత లెనర్డ్ గారు, సుమలత గారు 10,000 రూపీస్ ఈరోజు ఈ QR కోడ్లో కొట్టి ఉన్నారు. లెనర్డ్ మైరన్ గారు 7,500 రూపాయలు, అంటే టోటల్ టుగెదర్ 17,500 రూపీస్ మరి వారి టైత్ సమర్పించి ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. సంతోషక్క ఇక్కడ కొన్ని మేబీ ఇట్స్ కొన్ని రైస్ తీసుకొచ్చింది, అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. అయ్యగారు ఇందాకే ప్రార్థన చేసినట్టు నిన్న యూత్ మీటింగ్ బాగా జరిగింది. యూత్ మీటింగ్ చాలా బాగా జరిగింది. మరి అది కంటిన్యూ అయ్యేటట్టు యవనస్తులకు యేసు ప్రభు పేరట మరి చేతులు జోడించి మరి మిమ్మల్ని కోరుతున్నాను, దయచేసి యూత్ మీటింగ్కు రండి. మరి ప్రభు మిమ్మల్ని ఇంకా అధికంగా దీవిస్తారు. ఇంకెవరన్నా కొత్త వారు ఉంటే మరి వారందరినీ బట్టి దేవునికి వందనాలు. యు ఆర్ వెల్కమ్ వన్స్ అగైన్. మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఏఎస్ఐ రత్నమన్న గారు ముందుకు వచ్చి ఒక మాట ప్రార్థన చేస్తారు. చూసుకుంటే ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. మా ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి యేసయ్య, నీ కోట్లాది స్తుతులు స్తోత్రాలు అయినా గతించిన పునరుత్థానం మొదలుకొని ఈ యొక్క నూతన పునరుత్థానం వరకు మమ్మల్ని కాచి కాపాడి
ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్ని పొడించి ప్రభా మమ్మల్ని బ్రతికించిన గొప్ప తండ్రి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయం ప్రభా నీ కృపతో మమ్మల్ని ఉంటున్నావు అయా. నీ కృపతో నింపితే ప్రభా మీ దినమంతా ప్రభా సంతోషిస్తుంది ఉత్సాహిస్తుంది కనుక అయా ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ ద్వారా ఆశించబడి నీ కృపను పొందుకున్న జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ బిడ్డలు ప్రభా ఇంతమంది బిడ్డలు తండ్రి మరి నీ సన్ని తీసుకొచ్చిన కానుకల గురించి ప్రార్థన చేసుకుంటున్నాం అయ్యా. మీరు ఇస్తే తండ్రి వారి విస్తారంగా ప్రభా ఆశీర్వదిస్తున్న సెలవిచ్చిన దేవా. ప్రతి బిడ్డ కూడా దారాలు ఇచ్చే మనసును పుట్టించిన ఆయన అప్పుడు ప్రభా ఆకాశ వాకిలు తెరిచి ప్రభా నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు. మీరు ఇచ్చి నన్ను శోధించమన్నావు నాయన. ఆ విధంగా ప్రభా మీకు కూడా తండ్రి అయ్యా నీ యొక్క మందిరానికి ప్రభా ప్రభా మనుషులకు కాదు నాయన నీకు ఇస్తామని మనసును పుట్టించిన ఆయన. ఆ విధంగా ప్రభా నీ దృష్టికి యథార్థవంతులుగా నీతిమంతులుగా ఇష్టలుగా జీవించే జీవితం నాకు అనుగ్రహించండి తండ్రి. నీ ఇష్టలుగా జీవిస్తే తప్పకుండా తండ్రి ప్రతి బిడ్డను ఆశ్రయించే దేవుడు, కాపాడే దేవుడు తండ్రి, నడిపిస్తున్న తండ్రి నాయన నీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ ప్రేరణ ద్వారా నీ కృప ద్వారా బ్రతికిస్తూ తండ్రి నేను ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృప నీ దయ ప్రభా. ఆ విధంగా తండ్రి నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆశీర్వాదం పొందుకుంటూ అయా సజీవులమై నిన్ను స్థుతిస్తూ నారుస్తూ జీవించే జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని నా ప్రభును నీ ప్రియకుమారుని యేసుక్రీస్తునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఆది నుండి కూడా మరి దేవుడు మానవుల విషయంలో నొప్పి పడుతూ వస్తున్నాడు. నొప్పి పడ్డట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు మానవుని ఎందుకు పుట్టించినాడు అని అంటే మానవుని ద్వారా ఆయన సంతోషపడాలని. మానవుని సృష్టించి మానవుని చేత ఆరాధించబడి మానవుని చేత మరి పొగడబడి దేవుని స్తుతించే భాగ్యం మానవునికి ఇచ్చినాడు. కనుక దేవుడు సంతోషించడానికి దేవుడు మానవుని చేసుకున్నాడు. దేవుడు సంతోషపడడానికి నిన్ను నన్ను మనలను ఆయన చేసుకున్నాడు. కానీ ఆది నుండి ఆయన సంతాప పడుతున్నాడు. భూమి మీద నరులను చూచినప్పుడు, వారి నడత చూచినప్పుడు, వారి స్వభావం చూచినప్పుడు, వారి మాట తీరు చూచినప్పుడు దేవుడు సంతాప పడుతున్నాడు, బాధపడుతున్నాడు. బాధ కంటే మించిన మాట సంతాపం. లోపల దుఃఖించడం, లోపల నుండి దుఃఖం తెచ్చుకొని కుమిలిపోవటం, బాధపడటం, సంతాపపడి ఆయన బాధపడుతున్నాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృష్టించినాడు, మనలను సృష్టించినాడు. కనుక మన కుటుంబంలో గర్భఫలం చేత మనం దీవించబడితే చూడవచ్చిన వారు ఆ బాబుని చూచి అచ్చం తండ్రిలాగానే ఉన్నాడు అని అంటే తండ్రి ముఖం అంతా వెలిగిపోతుంది. తండ్రిలాగానే ఉన్నాడు అన్నప్పుడు. అదేవిధంగా బిడ్డ పుడితే చూడవచ్చిన వారు అచ్చం తల్లిలాగానే ఉన్నాడంటే తల్లి ముఖం ప్రకాశిస్తుంది. ఆ తర్వాత పెరిగి పెద్దగా అయిన తర్వాత తండ్రిలాగానే మాట్లాడుతున్నాడు అని అంటే తండ్రికి ఎక్కడ లేని గర్వించే విషయంగా ఉంటుంది. ఒకవేళ నడిచేటప్పుడు కూడా అచ్చం తండ్రిలాగానే నడుస్తున్నాడు, వాళ్ళ తండ్రి కూడా ఈ విధంగానే నడిచేవాడు, ఈ విధంగానే మాట్లాడేవాడు అని అన్నప్పుడు, లేక తల్లిని పోల్చో తండ్రిని పోల్చో మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ లేని గర్వం, ఆనందం, అతిశయం పిల్లల విషయంలో కలుగుతుంది. కానీ అనేక సందర్భాల్లో ఆ విధంగా జరగడం లేదు. తండ్రిలాగానే
ఉన్నాడు, తండ్రిలాగానే మాట్లాడుతున్నాడు, తండ్రిలాగానే నడుస్తున్నాడు, తండ్రిలాగానే పాడుతున్నాడు అనే మాటలు మనం వినటం చాలా తక్కువైపోయింది. ఎప్పటి నుండి తక్కువైందంటే ఆదాము నుండే తక్కువైపోయింది, అప్పటి నుండే తక్కువైపోయింది. కానీ దేవుడు మనల్ని చేసుకున్నది ఆయనలాగా మాట్లాడాలని, ఆయనలాగా జీవించాలని, ఆయనలాగా నడవాలని, దాన్ని చూచి ఆయన ఆనందించాలని మనలను చేసుకున్నాడు. ఇంకొక అపశృతిగా మనం చెప్పుకుంటే, ఎవరన్నా జన్మించినప్పుడు వచ్చి ఈయన తల్లిలాగా లేడు, తండ్రిలాగా లేడు, మళ్ళీ ఫలానా ఆయనలాగా ఉన్నాడు అన్నాడు అనుకోండి, అది సంతాపానికి దారితీస్తుంది. బతికినంత కాలం సంతాపపడాలి. తల్లిలాగా లేడు, తండ్రిలాగా లేడు, లేక ఫలాని వ్యక్తిలాగా ఉన్నాడు అనుకోండి, ఎంత ఘోరం అవుతుంది. దేవుడు కూడా అదే చూసి సంతాపపడ్డాడు. దేవునిలాగా లేడు చూచినప్పుడు. ఆయన భూమి మీద నరులను చూచినప్పుడు వారు ఆయనలాగా లేరు. మరొక స్వభావం వచ్చింది, మరొక నడక వచ్చింది, మరొక జీవితం వచ్చింది. అందుకని ఆయన సంతాపపడుతూ ఉన్నాడు. సాతానుకు ఒక గుణం ఉన్నది, యేసు ప్రభుకు ఒక గుణం ఉన్నది. లూకాసు వార్త 22:3 చదవండి. లూకాసు వార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను. ఇంకొక తర్జుమాలో మనం చూస్తాం, సాతాను దూరెను అని. దూరడం అంటే చిన్న సందు ఉంటే దాని గుండా ప్రవేశించడం, దూరెను అని అంటారు, లేక ప్రవేశించను అని సాతాను విషయంలో చెప్పబడింది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 3:20 సాతానుకు యేసు ప్రభు వారికి ఉన్న తేడా మనం చూస్తాం. సాతానేమో దూరుతాడు, చిన్న అవకాశం ఇస్తే, చిన్న సందు ఉంటే, చిన్న రంధ్రంలాగా మనం అవకాశం ఇస్తే సాతాన్ అనేవాడికి దూరే స్వభావం ఉన్నది, ప్రవేశించే స్వభావం ఉన్నది. యేసు ప్రభు వారి విషయంలో ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నానంటాడు. ఆయన దూరే స్వభావం లేదు. దూరేవాడు మోసం చేయడానికి, పక్కదారి పట్టించడానికి మరి ఆ ఉద్దేశాన్ని కలుగజేసేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారి విషయంలో చక్కని మాట చదువుతాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో నేనును, నాతో అతడును భోజనం చేయుదుమని అంటాడు. కనుక ఈ రెండు విషయాలను మనం గమనించాలి. సాతాను దూరే అవకాశం మనం ఇవ్వకుండా, సాతానుకు దూరే అవకాశం ఇస్తే దేవుడు బాధపడతాడు, దేవుడు సంతాపపడతాడు, బయటనే నిలిచి ఉంటాడు. కనుక దేవుడు ఆనందించే విధంగా మనం ఉండాలని ఈ దినం ఒక 4 తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎవరి అందు డిలైట్ అవుతాడు, ఆనందిస్తాడు అనడానికి ద్వితీయోపదేశ కాండం 30:10. దేవుడు ఎవరి అందు ఆనందిస్తాడు. ఆయన ఆనందించడానికి ఆదామవ్వలను చేసుకున్నాడు. ఆయన ఆనందించడానికి తన రక్తంలో పాపులను కొనుక్కున్నాడు. పాపులమైన మనలను ఆయన తన రక్తంలో కొన్నాడు. మొదటి ఆదామును ఆయన చేతులతో సృష్టించుకున్నాడు. ఆయన చూచి ఆనందించడానికి, నడత చూచి, మాట తీరు చూచి, స్వభావాన్ని చూసి ఆనందించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చదమ్మా. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరులనందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు మల్లును. నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన తట్టు మళ్ళినప్పుడు,
ఆయన తట్టు తిరిగినప్పుడు దేవుడు మనల్ని చూచి ఆనందిస్తాడు. స్వభావ సిద్ధంగా మనం విరుద్ధమైన దారిలో నడిచే స్వభావం, మనుషుని స్వభావం అది. కనుక దేవుడు ఏం ఆశిస్తున్నాడు అని అంటే, నేను ఆనందించాలి అని అంటే, నన్ను మనలను భూమి మీద పుట్టించినందుకు దేవుడు ఆనందించాలి అని అంటే మనల్ని ఆయన తట్టు తిరగాలి అని అంటున్నాడు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ స్వభావంతో మనం ఆయన తట్టు తిరిగినప్పుడు, మళ్ళినప్పుడు ఆయన ఆనందించేవాడను అని అంటాడు. నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందు ఆనందించి నీ వైపు మల్లును. ఇది ఇంటరాక్షన్ ఉన్నది, పరస్పర సంబంధం. మనం ఆయన తట్టు మళ్ళితే ఆయన మన తట్టు మళ్ళీ మన యందు ఆనందిస్తాను అని అంటాడు. ఇంకొక మాట అన్నాడు, యెహోవా నీ పితరులు యందు ఆనందించినట్లు. ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు అనేక సార్లు దేవునికి విరోధంగా నడిచినారు. ఎప్పుడైతే వారు ఆయన తట్టు మళ్ళినారో అనే రెఫరెన్స్ ఇస్తున్నాడు. నీ పితరులు నా తట్టు మళ్ళినప్పుడు నేను వారి తట్టు మళ్ళీ వారి యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ దినం హెచ్చరిక చేయబడుతున్నాం. మనం దేవుని తట్టు నడిచే దారిలో ఉన్నామా, దేవునికి ఆపోజిట్ దారిలో నడిచే వారంగా ఉన్నామా? ఒకవేళ ఉన్నట్టయితే ఆయన సంతాపపడుతూ ఉన్నాడు. ఈ దినం సంతాపపడుతూ ఉన్నాడు. మనం మళ్ళినట్టయితే ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఆయన తట్టు మళ్ళే విషయంలో, ఆయన తట్టు తిరిగే విషయంలో ఒక పద్ధతి ఇక్కడ చెప్పబడుతున్నది. ఆయన తట్టు ఏ విధంగా మరలాలి. సాతాను అనేవాడు యూదాలో దూరినట్టుగా దూరి దేవుని మార్గం తప్పించిన వాడుగా ఉన్నాడు. కనుక సంతాపపడ్డ సందర్భంలో దేవుని బిడలు ఆ దేవుడు ఏం ఆశించినాడు అని అంటే, మీరు నా తట్టు మళ్ళండి. నా తట్టు మళ్ళడానికి ఒక పద్ధతి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఆ తిరిగే విధానము క్రింద రాయబడింది. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మాటలు సిద్ధపరచుకోవాలి. దావీదు 51వ కీర్తనలో మాటలు సిద్ధపరచుకున్నాడు. దేవునికి విరోధంగా వేరే మార్గంలో నడిచినాడు. దేవుడు ఆయన యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆయన హృదయానుసారినిగా హెచ్చించి చెప్పి ఉన్నాడు. కానీ మార్గం తప్పినప్పుడు దావీదు మాటలు సిద్ధపరచుకున్నాడు. 51వ కీర్తన మొదటి నుంచి 8 వచనాల వరకు కూడా ఆయన ఎవ్వరు పలకలే ఆ మాటలు. బైబిల్లో మరొక వ్యక్తి ఎవరు కూడా ఆ మాటలు పలకలేదు. దావీదు పలికినాడు ఆ మాటలు. అయ్యా, నేను దారి తప్పి ఉన్నాను, నా పాపం కడుగు, నన్ను కడుగు, ఈ సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా రక్తాపరాధం నుంచి. ఈ మాటలు ఎవరు చెప్పలేదు. మాటలు సిద్ధపరచుకొని మార్గం తప్పిన అనుభవంలో ఉంటే దేవుడు మనల్ని గూర్చి సంతాపపడే విధంగా దేవుడు ఉన్నట్టయితే ఈ దినం పరిశుద్ధ గ్రంథం మనకు ఒక హెచ్చరిక చేస్తున్నది. మాటలు సిద్ధపరచుకొని ఆయన తట్టు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. పెదవులను అర్పించాలంటాడు. ఎడ్లకు బదులుగా మన మాటలు సిద్ధపరచుకుందాం. దేవుని తట్టు మరలుదాం. ఆయన మనం మరలినట్టయితే
నేను మరలుతాను అని అంటున్నాడు. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాం. మనం ఈ మార్గంలో నడుస్తున్నాం, ఆయన మరొక మార్గంలో ఉన్నాడు. మీరు మళ్ళితే నేను మల్లుతాను, నేను ఆనందిస్తాను. మళ్ళడానికి ఈ విధంగా పద్ధతి ఏర్పాటు. మీ మాటలు సిద్ధపరచుకోండి, క్షమాపణ కొరకై మీ మాటలు సిద్ధపరచుకొని మీరు రండి, నేను మీ అందు ఆనందిస్తాను అని అంటాడు. కనుక మనం ఆయన తట్టు మళ్ళినప్పుడు ఆయన మన యందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. 147వ కీర్తన 11వ వచనం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చూడండి. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరొక ప్రభు ఆనందించడానికి మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే మాటలు సిద్ధపరచుకొని ఆయన తట్టు తిరగాలి, పెదవులను ఆయనకు సమర్పించాలి. రెండవ విషయం, మనం ఆయన కృప కొరకు కనిపెట్టే వారమై ఉండాలి. దేవుడు కృపగలవాడు అని ఆయన దగ్గర కృప దొరుకును అని 130వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తాం. తరగని కృప ఆయన దగ్గర ఉన్నది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు భక్తులు చాలామంది బైబిల్లో ఉన్నారు. మా జ్ఞానం కాదు దేవా, మా తెలివితేటలు కాదు దేవా, నీ కృపే చాలు అని సమర్పించుకున్న వారు ఉన్నారు, ఆయన తట్టు తిరిగిన వారు. కనుక ఆయన ఆనందించడానికి రెండవ విషయం మనం చేయాల్సింది, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. మన సొంత ప్రయత్నాలు, సొంత తలంపులు ఆ విధంగా భక్తులు చేసినారు. సౌలు రాజు చేసినాడు, కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళినాడు, దేవుని కృప కొరకు కనిపెట్టుకోలేదు, చేతులు చూపించడానికి వెళ్ళినాడు. చాలామంది విషయంలో వింటున్నాం, దీనికి ఇదే దానికి అదే అన్నట్టుగా ఉన్నారు చాలామంది క్రైస్తవులు. దీనికి ఇదే దానికి అదే అన్నట్టుగా చేతులు చూపించుకుంటున్నారు. క్రైస్తవులు కూడా తావీజులు కట్టించుకుంటున్నారు. ఆయన కృప కొరకు వేడుకోవాలంటున్నాడు. ఆయన కృప కొరకు వేడుకొని వారి అందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. మన సొంత బలం, సొంత ఆలోచన. దావీదు ఒక దినం తన యొక్క యుద్ధాయుధములన్నీ కూడా కీర్తనలో 8వ కీర్తనలో ఆయన యుద్ధాయుధములన్నీ కూడా ఒక మూలన పెడతాడు. ఆయన డాలు, ఆయన ఖడ్గం, ఆయన ఈట, ఆయన బాణాలు అవన్నీ కూడా ఒక గదిలో ఒక మూలకు పెట్టి, దేవా ఈ యుద్ధాలు ఈ జయాలన్నీ కూడా నా బలంతో రాలేదు, నీ కృప కొరకు వేడుకున్నప్పుడు ఈ ఆయుధాలు పనిచేయలేదు, ఈ డాలు పనిచేయలేదు, ఈ బాణం పనిచేయలేదు, ఈ ఖడ్గం పనిచేయలే, నీ కృప కొరకు వేడుకున్నప్పుడే నాకు జయము దొరికింది అని ప్రభువును ఆరాధన చేస్తాడు. దేవుని కృప కొరకు వేడుకున్న వారి అందు ఆయన ఆనందించేవాడు. మన బలహీనతలు ఉన్నవి, కష్టాలు ఉన్నవి, ఇబ్బందులు ఉన్నవి, ఇరుకులు ఉన్నవి, ఆర్థిక పరిస్థితులు ఉన్నవి, ఆరోగ్య పరిస్థితులు ఉన్నవి. కొందరు అన్యులను ఆశ్రయిస్తున్నారు ఆరోగ్య విషయాల్లో, అన్యులను మంత్రాలు వేసుకుంటున్నారు. దేవుని కృప కొరకు కనిపెట్టు వారి అందు ఆయన ఆనందించేవాడు. మూడో విషయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టియే అతిశయింపవలను. అట్టివాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టివారిని బట్టి నేను ఆనందించువాడను అని అంటాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. నన్ను పరిశీలనగా తెలుసుకొని వారిని బట్టి నేను ఆయన ధర్మశాస్త్రాన్ని చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదవని వారు చాలామంది ఉంటూ ఉన్నారు. బైబిల్ చదివే సమయం లేదు, బైబిల్ చదివే అవకాశం లేదు, బైబిల్ చదవాలన్న ధ్యాస కూడా లేని వారుగా ఉంటున్నారు. కనుక ప్రభు ఆనందించాడు. చక్కగా ఈ మాటలు రాయబడుతున్నవి. ఆయనను ఎరుగుట వలన, ఆయనను పరిశోధించి, ఆయనను తెలుసుకొనుటని బట్టి, వాక్యం చదివి పరిశోధించి గ్రహించి
అండర్స్టాండ్ చేసుకొని అని అంటాడు. ఆయనను వారి అందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. అతిశయించువాడు ఆ విధంగా అతిశయించాలి. ఈ భూమి మీద అతిశయించడానికి మనకెన్నో ఉండొచ్చు. భవంతులు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కుమారులు కుమార్తెలు ఉండవచ్చు, మంచి సంపద, మంచి జీతం ఉండవచ్చు. అన్నిటిని బట్టి అతిశయించాలి. అతిశయించకూడదని లేదు. కానీ దానికంటే మిన్నగా దేవుణ్ణి, ధర్మశాస్త్రం చదివి దేవుని గురించి ఎరుగుటను బట్టి నన్ను ఇంతగా ఎరగడానికి ప్రయాసపడుతున్నాడు, నన్ను గురించి నేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాడని అట్టి వారిని బట్టి నేను తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, ఒక డిగ్రీ జారీ చేస్తున్నాడు. మీరు నన్ను తెలుసుకొనుట యందు పని కలిగి ఉండాలి. వాక్యం చదవండి. బైబిల్ చదవని వారు బైబిల్ చదివే అభ్యాసంలో ఉండాలని దాది దేవుడు ఆనందించే పని. దేవుడు ఆనందించే పని. ఆయన తట్టు తిరుగుట వలన దేవుడు ఆనందిస్తాడు. ఆయన కృప కొరకు ప్రతి విషయంలో మనకు సాధ్యమైనా సాధ్యం కాకపోయినా ప్రతి విషయంలో ఆయన కృపను వేడుకున్న వారిని బట్టి ప్రభు ఆనందించేవాడు. మూడో విషయం, ఆయనను అర్థం చేసుకునేవారు. ఇంతకుముందు ఆరాధనలో మనం అనేక విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనను అర్థం చేసుకోవాలి. ఆయన ద్రాక్షవల్లి, మనం అంటుకట్టబడిన వారం. ఈ అంటుకట్టిన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం బయట నరికివేయబడి, బయట పారవేయబడి, కాల్చివేయబడును కనుక ఆయన అంటుకట్టుకున్నాడు. అది అర్థం చేసుకోవాలి మనం. ఆయన అర్థం చేసుకునే వారి విషయంలో దేవుడు ఆనందించేవాడు. నాలుగో విషయం, కీర్తనలు 37వ కీర్తన 23వ వచనం. 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన ప్రవర్తన, మన నడక ఆయన ద్వారా స్థిరపరచబడాలి. మన ఆత్మీయ నడక దేవుని ద్వారా స్థిరపరచబడాలి. ఆయన మన నడకలను చూచి, మన ప్రవర్తనను చూచి ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. లేకపోతే ఆయన సంతాపపడతాడు. దుఃఖమునకు మించిన మాట. ఎన్నిసార్లు మన ప్రవర్తనను బట్టి, మన నడకను బట్టి, గతంలో జరిగి అయిపోయింది, అది గతించిన కాలమే చాలును అని అంటాడు. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది చాలదన్నట్టుగా, ఇదివరకు వ్యర్థంగా నడిచింది, అది చాలదన్నట్టుగా హేరోదు విషయంలో ఆ మాట వాడినారు. ఇదివరకు చేసిందంతా చాలదు అన్నట్టుగా యోహాను తీసి జైల్లో పెట్టి తల నరికించినాడు. ఇదివరకు ఎన్నో దుష్కార్యాలు చేసినాడు, వ్యభిచారం చేసినాడు, అన్యద జీవించినాడు, నరహత్య చేసినాడు. అవి చాలవు అన్నట్టుగా హేరోదు బ్రతికినాడు. కనుక ఆయన మరణం భయంకరంగా జరిగింది. అది చాలు అన్నట్టుగా బైబిల్ సెలవిస్తున్నది. అన్యజనుల జీవితం జీవించడానికి గతించిన కాలమే చాలును అని అంటాడు. మన నడకను చూచి ప్రభు ఆనందపడాలి. నడక అంటే ప్రవర్తన, అది ప్రభునందు స్థిరపరచబడాలి. ఐదో విషయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. చాలాసార్లు కొందరు గొంతెత్తి ప్రార్థన చేస్తారు. బైబిల్లో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. సుంకరి, పరిసేయుడు. ఒక ప్రార్థనలో సుంకరి ప్రార్థన యందు దేవుడు ఆనందించినాడు, పరిసేయుని ప్రార్థన యందు దేవుడు సంతాపపడ్డాడు. యథార్థమైన ప్రార్థనల యందు ఆయన ఆనందించేవాడు. మన ప్రార్థన యథార్థంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు.
ప్రార్థన కూడికలో మీ అందరి ఉపస్థితి ఉండాలని ఎన్నోసార్లు ప్రకటన చేస్తున్నాం, ఎన్నోసార్లు మిమ్మల్ని బ్రతిమిలాడినట్టుగానే చెప్తున్నాం. ఆయనకు ఆనందకరం మీరు ప్రార్థన కూడికలో ఉండటం, ప్రార్థన చేయటం, ఆ ప్రార్థన యథార్థంగా చేయటం, దాని అందు ప్రభు ఆనందించేవాడుగా ఉన్నాడు. ప్రభు ఆనందిస్తాడు. 5 విషయాలు మనం జ్ఞాపకం చేయబడ్డాం. ఆయన తట్టు తిరుగుదాం, ఆయన మన తట్టు తిరుగుతాడు, ఆయన ఆనందించేవాడుగా ఉంటాడు. ఆయన కృప కొరకు వేడుకున్నట్టుగా బ్రతుకుదాం. మన జ్ఞానం, మన తలంపులు, మన ఉద్దేశాలు వేవరింగ్గా ఉన్నట్టయితే ప్రభు ఆనందించి ఆయన కృప ప్రతి విషయంలో ఆయన కృప కొరకు వేడుకుంటే, ఆ కృప కొరకు వేడుకునే వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఆయనను అర్థం చేసుకుందాం, ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం, ఆయన యొక్క మనకు కలిగించే నిరీక్షణను అర్థం చేసుకుందాం. మనకేం నిరీక్షణ? అన్యజనుల వలె మీరు దుఃఖపడకుండానట్లు అని అంటాడు. అన్యజనులు విచారించినట్టుగా విచారపడకు. ఒక నిరీక్షణ ఆయన అర్థం చేసుకుందాం. ఆయన నిరీక్షణకు ఆధారభూతుడు, ఆయనను అర్థం చేసుకుందాం, నిరీక్షణ కలిగిన వారు. 4వ విషయం, మన ప్రవర్తన విషయంలో ఆయన స్థిరపరిచిన ప్రవర్తన, నడిచే వారి విషయంలో ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. చివరిగా ఆయన యథార్థంగా ప్రార్థించే వారి విషయంలో ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. ప్రభుకు మనం ఈ 5 విషయాల్లో ఏ విషయంలో ప్రభుకు సంతాపం కలుగజేస్తున్నాం? మనల్ని పుట్టించిందే ఆయన సంతోషపడడానికి. ఏ విషయంలో ఆయన దుఃఖపరుస్తున్నామో, సంతాపం కలుగజేస్తున్నామో మార్చుకుందాం, ఆయనను ఆనందింపజేద్దాం. మన జీవితానికి దేవుడు అది నిర్ణయించి ఉన్నాడు. లేచి నిలబడదాం. ప్రభును సంతోషపెట్టే వారమై ఒక తీర్మానంలో ఇక్కడ నుండి వెళుదాం. ఆయన సంతాపపడే పరిస్థితి మనం కలుగజేసే వారంగా ఉంటే ఆయన తట్టు మళ్ళుదాం. ఆయన మన తట్టు మళ్ళేవాడుగా ఉన్నాడు. మనల్ని ఆనందింపజేస్తాడు, ఆయన ఆనందపడతాడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, సన్నిధి, నడిపింపు మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.